హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అహ్మద్ అలీ. ఈరోజు ఒక కొత్త స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. వీటిని మనం తరచుగా ఉపయోగిస్తుంటాం. ఐ విష్, ఐ హ్యాడ్. ఐ విష్కి సంబంధించిన స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయి. సో వీటిని ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. వీటిని కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా వీటిని అర్థం చేసుకుందాం. జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక సంఘటన తీసుకుందాం. మీరు చెన్నైకి వెళ్ళారు ఇంటర్వ్యూ కోసం. మీరు ఇంటర్వ్యూ హాల్లో కూర్చున్నారు. మీకు అక్కడ ఒక లిస్ట్, కొన్ని కండిషన్స్ రాయడం జరిగింది. ఆ కండిషన్స్ చూడండి. సో ఫస్ట్ పాయింట్, మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి. సో ఆ కంపెనీ వాళ్ళు పెట్టిన కండిషన్స్. సో ఈ కండిషన్స్ని బాగా అర్థం చేసుకోండి. సో ఈ పాయింట్స్ని బాగా అర్థం చేసుకోండి. ఈ స్ట్రక్చర్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఆ పాయింట్స్ చూడండి. ఫస్ట్ పాయింట్ ఏముంది? యూ మస్ట్ హ్యావ్ సర్టిఫికేట్స్. యూ మస్ట్ హ్యావ్ ఆల్ యువర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. మీ అందరి దగ్గర కంపల్సరీగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి. మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తెచ్చుకొని ఉండాలి. సెకండ్ పాయింట్, మీరు ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ మాట్లాడగలగాలి. సో యూ మస్ట్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. సో మీకు జాబ్ రావాలంటే ఏం చేయాలి? మీరు ఇంగ్లీష్ను ఫ్లూయెంట్గా మాట్లాడగలగాలి. యూ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. తర్వాత థర్డ్ పాయింట్, మీ దగ్గర 2 వీలర్స్ బైక్ ఉండాలి. మేము మార్కెటింగ్కి సంబంధించిన జాబ్ అయి ఉండొచ్చు. మీ దగ్గర ఏముండాలి? 2 వీలర్స్ బైక్ ఉండాలి. సో ఫస్ట్ పాయింట్ ఏమన్నాం? మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తెచ్చుకునే ఉండాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి. సెకండ్ పాయింట్, మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలగాలి, అనర్గళంగా, ఫ్లూయెంట్లీ. తర్వాత థర్డ్ పాయింట్, మీ దగ్గర 2 వీలర్స్ బైక్ ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, మీరు లోకల్ వాళ్ళు అయినట్లయితే, మీరు తమిళియన్స్ అయినట్లయితే, జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే అండి ఇది, మీరు లోకల్ అయినట్లయితే, అంటే తమిళియన్స్ అయినట్లయితే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు ఇంటర్మీడియట్లో కామర్స్ అకౌంట్స్ సబ్జెక్ట్ చదివి ఉండాలి. ఇంటర్మీడియట్లో అకౌంట్స్ సబ్జెక్ట్ చదివి ఉండాలి. సో ఇవి కండిషన్స్. సో బాగా ఆలోచించండి. సో ఫస్ట్ పాయింట్ ఏమన్నా? మీరు సర్టిఫికేట్స్ తెచ్చుకుని ఉండాలి. సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి. మీరు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలగాలి. మీ దగ్గర 2 వీలర్స్ బైక్ ఉండాలి. సో ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఏముంది? మీరు సర్టిఫికేట్స్ తెచ్చుకుని ఉండాలి. సపోజ్ అనుకుందాం, మీరు సర్టిఫికేట్స్ మర్చిపోయి వచ్చారు. ఆ సర్టిఫికేట్స్ మీరు రూమ్లోనే మర్చిపోయి వచ్చారు. మీరు సర్టిఫికేట్స్ తీసుకుని రాలేదు. ఒక్కసారి ఒక ఫ్యూ సెకండ్స్ ఈ వీడియో స్టాప్ చేసి ఒకసారి ఆలోచించండి. మీరు ఆ పొజిషన్లో ఉన్నట్లయితే మీరు ఎలా ఊహిస్తారు, ఎలా ఆలోచిస్తారు? ఒకసారి ఆలోచించండి. జస్ట్ ఊహించండి. మీరు సర్టిఫికేట్స్ ఏం చేశారు? ఇంటి దగ్గర లేదా రూమ్ దగ్గర వదిలేసి వచ్చారు. మీ దగ్గర ఉన్నాయి సర్టిఫికేట్స్, రూమ్లో వదిలేసి వచ్చారు. కండిషన్ మాత్రం అక్కడ అలా ఉంది. జనరల్గా ఎవరైనా ఉండండి అక్కడ ఆ స్థానంలో ఎలా ఊహిస్తారు? సర్టిఫికేట్స్ తీసుకుని వచ్చింటే బాగుండేది. సర్టిఫికేట్స్ తీసుకుని వచ్చింటే బాగుండేది. సెకండ్ పాయింట్, మీరు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలగాలి. సపోజ్ మీరు మాట్లాడలేకపోతున్నారు. సో మీ యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? రిగ్రెట్ ఎలా ఉంటుంది? ఎలాంటి పశ్చాత్తాపం ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది విచారించడం అనేది? ఏ విధంగా ఉంటుంది రిగ్రెట్, రిపెంటెన్స్? నేను ఇప్పుడు ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలిగి ఉంటే బాగుండేది. నేను ఇప్పుడు సపోజ్ మీరు మాట్లాడలేకపోతున్నారు. ఎలా ఉంటాయి మన ఆలోచనలు? నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగి ఉంటే బాగుండేది. నాకు ఇంగ్లీష్ బాగా మాట్లాడడానికి వచ్చి ఉంటే బాగుండేది. మీ దగ్గర 2 వీలర్స్ బైక్ లేదు. ఎలా ఊహిస్తాం? 2 వీలర్స్ బైక్ ఉంటే బాగుండేది. సో ఇలాంటి సెంటెన్సెస్ చెప్పడానికి, అంటే రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపపడడం. ఒక పని చేయలేదు, దానికోసం మనం బాధపడుతున్నాం. ఆ బాధను తెలియజేయడానికి, మనకు పశ్చాత్తాపాన్ని తెలియజేయడానికి ఈ సెంటెన్సెస్ను ఉపయోగించడం జరుగుతుంది. సో హోప్ యూ అండర్స్టూడ్. సో ఫస్ట్ పాయింట్ ఏముంది? ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒక్కొక్క టైప్కి సంబంధించిన డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తూ వెళ్తాం. ఫస్ట్ పాయింట్, ఇంకో విషయం అండి, సెంటెన్సెస్ ముఖ్యంగా సబ్జెక్ట్కి సంబంధించింది. వీటిని 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చండి. సెంటెన్సెస్ని మనం 3 టైప్స్గా డివైడ్ చేయవచ్చు. ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ను మనం చూసినట్లయితే, సబ్జెక్ట్ ఏదైనా యాక్షన్ అయినా చేస్తూ ఉండాలి. సబ్జెక్ట్ ఏదైనా సరే ఒక పనైనా చేస్తూ ఉండాలి ఒక వాక్యంలో.
లేదా సబ్జెక్ట్ ఏదైనా పొజెస్ ఏదైనా కలిగైనా ఉండాలి, లేదా సబ్జెక్ట్ ఏదో ఒకటి అయి ఉండాలి. ఏదో ఒకటి అంటే డాక్టరో, టీచరో, లాయరో ఏదో ఒకటి అయి ఉండాలి. ఉదాహరణ చూడండి, జస్ట్ ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను మాట్లాడతాను, చదువుతాను, రాస్తాను, తింటాను, అతడు వస్తాడు, అతడు వెళ్తాడు, ఇవన్నీ కూడా యాక్షన్ వర్బ్స్ అండి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏం చేస్తున్నాడు ఇక్కడ? చదవడమో, రాయడమో, పని చేయడమో, ఇది యాక్షన్కి సంబంధించింది. నెక్స్ట్ ఏముంది? పొజెస్ కలిగి ఉండడం. నా దగ్గర బైక్ ఉంది, నా దగ్గర మొబైల్ ఉంది, అతడి దగ్గర మొబైల్ ఉంది, దీని ఏమంటాం? పొజెస్. థర్డ్, నేను ఇక్కడ ఉన్నాను, నేను టీచర్ని, నేను డాక్టర్ని. కాబట్టి సబ్జెక్ట్ని తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ 3 విధాల పనిచేస్తుంది. అంటే సబ్జెక్ట్ 3 టైప్స్గా ఉంటాయి. సబ్జెక్ట్ ఏదైనా పని చేస్తూ ఉండాలి, లేదా సబ్జెక్ట్ దగ్గర సబ్జెక్ట్ ఏదైనా కలిగి ఉండాలి, తర్వాత సబ్జెక్ట్ ఏదైనా సరే అయి ఉండాలి. సో ఫస్ట్ సర్టిఫికేట్స్ తీసుకుని రాలేదు, సర్టిఫికేట్స్ తీసుకుని వచ్చింటే బాగుండేది. దీనికి స్ట్రక్చర్ ఐ విష్ కామన్, స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, సింపుల్ పాస్ట్ని ఉపయోగించడం జరుగుతుంది. కానీ ఇది ప్రజెంట్కి సంబంధించింది. ప్రజెంట్ మీరు ఆ ఇంటర్వ్యూ హాల్లో ఉన్నారు, మీరు ఈ విధంగా ఊహిస్తున్నారు, సర్టిఫికేట్స్ తీసుకుని వచ్చింటే బాగుండేది. సో ఇంకో విషయం అండి, నేను చాలాసార్లు చెప్పాను, మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చూసినట్లయితే ఎక్కడ కూడా మనం బాగుండేది అనే పదమే కనబడదు. మీకు డౌట్ రావచ్చు, నేను ఎందుకు ఇలా ట్రాన్స్లేట్ చేస్తున్నానని. సో బాగా గుర్తుంచుకోండి, ఈ సెంటెన్స్లో ఉన్న భావాన్ని మాత్రమే గ్రహించండి. జస్ట్ ఆ ఫీలింగ్స్ని గ్రహించండి అంతే. వర్డ్ లిటరల్ మీనింగ్ ట్రాన్స్లేట్ చేయొద్దండి. ఎందుకంటే ప్రతి లాంగ్వేజ్ యొక్క స్టైల్ ఒక విధంగా ఉంటుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిఫరెంట్, తెలుగు లాంగ్వేజ్ డిఫరెంట్. ప్రతి లాంగ్వేజ్ యొక్క స్టైల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క విధంగా మాట్లాడతారు. కాబట్టి వర్డ్ లిటరల్ మీనింగ్ ఎప్పుడు తీసుకోవద్దండి. దీని యొక్క ఫీలింగ్ గ్రహించండి, దీని యొక్క భావాన్ని గ్రహించండి. సో ఫస్ట్ పాయింట్ ఏమన్నాం? సర్టిఫికేట్స్ తీసుకుని వచ్చింటే బాగుండేది. ఐ విష్ కామన్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ విష్ తీసుకురావడాన్ని ఏమంటాం? బ్రింగ్ అంటాం. ఐ విష్ ఐ బ్రాట్ మై సర్టిఫికేట్స్. ఐ విష్ ఐ బ్రాట్ మై సర్టిఫికేట్స్. సెకండ్ పాయింట్ ఏమన్నాం? మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి. ఎలా విచారిస్తున్నాం, ఎలా బాధపడుతున్నాం మనం? నేను ఇంగ్లీష్ మాట్లాడగలిగి ఉంటే బాగుండేది. ఎబిలిటీ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. నేను ఇంగ్లీష్ మాట్లాడగలిగి ఉంటే బాగుండేది. ఐ విష్ కామన్, సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి, ప్రజెంట్ అండి, ప్రజెంట్ మీరు చేయలేకపోతున్నారు. ప్రజెంట్ యూ కాంట్ స్పీక్ ఇంగ్లీష్, మీరు ఈ విధంగా బాధపడుతున్నారు. నేను ఇంగ్లీష్ మాట్లాడగలిగి ఉంటే బాగుండేది, నాకు ఇంగ్లీష్ మాట్లాడడానికి వచ్చి ఉంటే బాగుండేది, నేను ఇంగ్లీష్ మాట్లాడడానికి నాకు వచ్చి ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ కుడ్ స్పీక్ ఇంగ్లీష్. ఇవన్నీ కూడా రెండు కూడా యాక్షన్కి సంబంధించింది. తర్వాత చూడండి, మీ దగ్గర 2 వీలర్స్ బైక్ ఉండాలి. సబ్జెక్ట్ ప్లస్ ఐ విష్ కామన్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఐ విష్ ఐ హ్యాడ్, బైక్ ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ హ్యాడ్ అ బైక్. ఐ విష్ ఐ హ్యాడ్ అ బైక్. బైక్ లేదు కాబట్టి బాధపడుతున్నా. ఐ విష్ ఐ హ్యాడ్ అ బైక్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. తర్వాత చూడండి, ఇక్కడ ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే, మీరు చెన్నైకి వెళ్ళారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు లోకల్ ఉన్నట్లయితే, మీరు తమిళియన్స్ అయినట్లయితే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. మీరు ఇలా ఊహిస్తున్నారు, నేను తమిళియన్ అయితే బాగుండేది అంటే ఏదో ఒకటి అయి ఉండడం. సో ఈ స్ట్రక్చర్ చెప్పడానికి సబ్జెక్ట్ ప్లస్ ఐ విష్ కామన్, సబ్జెక్ట్ ప్లస్ వర్ ప్లస్ అజెక్టివ్ లేదా నౌన్. వర్ బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే హైపోథెసిస్, ఎప్పుడైనా సరే మనం ఊహిస్తున్నాం, ఒక పని జరగలేదు, దాని గురించి ఊహిస్తున్నాం, అలాంటి సందర్భంలో ఎప్పుడైనా కానీ అది హైపోథెసిస్ ఉన్నట్లయితే గ్రామర్ ప్రకారంగా వర్రే వాడాలి. సబ్జెక్ట్ ప్లస్ వర్ ప్లస్ నౌన్ లేదా అడ్జెక్టివ్. ఐ విష్ ఐ వర్ అ తమిళియన్. ఐ విష్ ఐ వర్ అ తమిళియన్. సో ఫస్ట్ వచ్చింది అండి, ఫస్ట్ 2 యాక్షన్ వర్బ్, ఏదో ఒకటి చేయడం. తీసుకుని వచ్చి ఉంటే బాగుండేది, ఇంగ్లీష్ మాట్లాడగలిగి ఉంటే, నేను ఇంగ్లీష్ మాట్లాడడానికి వచ్చి ఉంటే బాగుండేది. తర్వాత ఏమన్నాం? మీ దగ్గర బైక్ ఉంటే బాగుండేది, పొజెస్కి సంబంధించింది. థర్డ్ ఏమన్నాం? నేను ఒక తమిళన్ అయితే బాగుండేది. ఐ విష్ అవర్ అ తమిళన్, నేను లోకల్కి చెందిన వాడిని అయితే బాగుండేది. సో ఇవి టైప్స్. వీటికి సంబంధించిన చాలా ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ చేయండి, నేను సర్టిఫికేట్స్ తీసుకుని వచ్చింటే బాగుండేది. ఐ విష్ ఐ బ్రాట్ మై సర్టిఫికేట్స్. ఐ విష్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. మీరు ఎక్కడైనా మంచి ప్లేస్ వెళ్ళారు, సీనరీ బాగుంది, దృశ్యం బాగుంది, సీనరీస్ కాదండి, సీనరీ బాగుంది, ఫోటో తీసుకోవాలనుకున్నారు, చూస్తే ఫోన్ మర్చిపోయారు. అప్పుడు ఎలా
ఊహిస్తారో ఒకసారి ఆలోచించండి. నేను ఫోన్ మర్చిపోకుండా ఉండింటే బాగుండేది. ఐ విష్ ఐ డిడ్ నాట్ ఫర్గెట్ మై ఫోన్. ఐ విష్ ఐ డిడ్ నాట్ ఫర్గెట్ మై ఫోన్. సో ఇలాంటి సెంటెన్సెస్ ఏదైనా కానండి, ఒక పని చేయలేదు, మీరు చేసి ఉంటే బాగుండేది. సో ఉదాహరణకు మీ ఫ్రెండ్ మీకు ఒక చోట పార్టీ కోసం పిలిచాడు, మీరు వెళ్ళలేదు. తర్వాత అతను మీకు ఫోన్ చేసి చెప్తున్నాడు, నేను ఇక్కడ మేము బాగా ఎంజాయ్ చేస్తున్నామని. అప్పుడు మీకు ఫీలింగ్ ఎలా ఉంటుంది? నేను వెళ్ళింటే బాగుండేది. ఐ విష్ ఐ వెంట్ దేర్. ఐ విష్ ఐ వెంట్ దేర్. నేను అతన్ని అడిగింటే బాగుండేది. ఐ విష్ ఐ ఆస్క్డ్ హిమ్. ఐ విష్ ఐ ఆస్క్డ్ హిమ్. సో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. మీరు మార్కెట్కి వెళ్ళారు, జస్ట్ ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఎక్కడో వెళ్ళారు. ఒక వస్తువు 50% ఆఫర్ అని చెప్పి పెట్టడం జరిగింది బోర్డు. మీరు ఊహిస్తున్నారు కొనల్లా వద్దా ఆలోచిస్తూనే ఉన్నారు. అంతలోనే వేరే వ్యక్తి వచ్చి ఆ వస్తువుని కొన్నాడు. అప్పుడు మనకు ఆలోచనలు ఎలా ఉంటాయి? నేను ఆ వస్తువుని కొని ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ బాట్ దట్. ఐ విష్ ఐ బాట్ దట్. సరే విధంగా మీరు ఒక వస్తువును సేల్ చేయబోతున్నారు. మంచి రేట్ వచ్చింది, కానీ మీరు అమ్మలేదు. తర్వాత అతను మనసు మార్చుకున్నాడు. మనం ఎలా ఊహిస్తాం అలాంటి సందర్భంలో? ఐ విష్ ఐ సోల్డ్ మై హౌస్. ఐ విష్ ఐ సోల్డ్ మై హౌస్. నేను అమ్మింటే బాగుండేది. ఐ విష్ ఐ సోల్డ్. కొనింటే బాగుండేది. ఐ విష్ ఐ బాట్. నేను కాలేజీలో జాయిన్ అయి ఉంటే బాగుండేది. ప్రజెంట్కి సంబంధించినవే అండి. మీరు కాలేజీలో జాయిన్ అవ్వలేదు, ప్రజెంట్ దాని గురించి బాధపడుతున్నారు, విచారిస్తున్నారు. నేను జాయిన్ అయి ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ జాయిన్డ్ ద కాలేజ్. ఐ విష్ ఐ జాయిన్డ్ ద స్కూల్. అతడు వచ్చింటే బాగుండేది. ఐ విష్ హీ కేమ్. అతడు సపోజ్ మీరు క్రికెట్ చూస్తూ ఉన్నారు, సపోజ్ సచిన్ టెండూల్కర్ ఎవరో అనుకుందాం. అతడు 6 కొట్టలేదు, 6 కొట్టింటే గెలిచేవాళ్ళం. అతడు బాగా ఆడలేదు, ఆడింటే బాగుండేది మీరు అనుకుంటున్నారు. ఐ విష్ సచిన్ ప్లేడ్ వెల్. ఐ విష్ సచిన్ ప్లేడ్ వెల్. సచిన్ 6 కొట్టింటే బాగుండేది. ఐ విష్ సచిన్ హిట్ 6. ఐ విష్ సచిన్ హిట్ 6. అతడు సెంచరీ చేసింటే బాగుండేది. ఐ విష్ హీ ర్యాన్ సెంచరీ. హీ డిడ్ సెంచరీ. మీరు చెప్పి ఉంటే బాగుండేది. ఐ విష్ యు టోల్డ్. నేను అడిగి ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ ఆస్క్డ్. నేను అప్లై చేసింటే బాగుండేది. ఐ విష్ ఐ అప్లైడ్. నేను వ్రాస్తుంటే బాగుండేది. ఐ విష్ ఐ వ్రోట్. ఐ విష్ ఐ వ్రోట్. నేను పంపించుంటే బాగుండేది. ఐ విష్ ఐ సెంట్. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ క్రియేట్ చేయండి. జస్ట్ ఏముంది? ఐ విష్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. నేను అమ్మింటే బాగుండేది. ఐ విష్ ఐ సోల్డ్. అతడు అమ్మింటే బాగుండేది. ఐ విష్ హీ సోల్డ్. ఆమె అమ్మింటే బాగుండేది. ఐ విష్ షీ సోల్డ్. అతడు కొనింటే బాగుండేది. ఐ విష్ హీ బాట్. వాళ్ళు అప్లై చేసింటే బాగుండేది. ఐ విష్ దే అప్లైడ్. సింపుల్ స్ట్రక్చర్ అండి, చాలా సింపుల్ సెంటెన్సెస్. నెంబర్ ఆఫ్ టైమ్స్ వీటిని ప్రాక్టీస్ చేయండి. సో సెకండ్ చూడండి, ఒకటి ఏదైనా సరే చేయగలగడం. దీనికి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ ఐ విష్ కామన్, సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఒక పని మనం చేయలేకపోతున్నాం, మన ఎబిలిటీ లేదది, వాటి గురించి మనం విచారిస్తున్నాం. సో ఎలా చెప్పాలో చూద్దాం. నేను ఇంగ్లీష్ మాట్లాడగలిగి ఉంటే, నాకు ఇంగ్లీష్ మాట్లాడడానికి వచ్చి ఉంటే బాగుండేది. కెన్ ఎబిలిటీ గురించి మాట్లాడుతున్నాం, మనం చేయలేకపోతున్నాం. ఇలాంటి సందర్భంలో కుడ్ ఉపయోగించడం జరుగుతుంది. ఐ విష్ ఐ కుడ్ స్పీక్ ఇంగ్లీష్. ఐ విష్ ఐ కుడ్ స్పీక్ ఇంగ్లీష్. మీరు ఉదాహరణకు బార్డర్ దగ్గర ఉన్నారు, ఇండియన్ బార్డర్ దగ్గర ఉన్నారు, పైకి చూశారు, పక్షులన్నీ కూడా ఇక్కడి నుంచి అవతల నుంచి ఇక్కడికి బాగా ఎగరగలుగుతున్నాయి. కానీ మనం మాత్రం పోవాలంటే ఏం కావాలి? మనకి పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి, ఇవన్నీ కావాలి. సో జస్ట్ ఎలా ఉంటాయి చూడండి ఆలోచనలు. మేము కూడా ఎగరగలిగి ఉంటే బాగుండేది. we wish we could fly. We wish we could fly so that we can go wherever we want. సో మనం కూడా ఎక్కడ పడితే అక్కడ మనం వెళ్ళగలిగే వాళ్ళము. we wish we could fly, కానీ మనం we can't fly. నేను నడవగలిగి ఉంటే బాగుండేది. I wish I could run. నేను పరిగెత్తగలిగి ఉంటే బాగుండేది. I wish I could run. నేను నడవగలిగితే బాగుండేది అంటే I wish I could walk. పరిగెత్తగలిగితే బాగుండేది. I wish I could run. సపోజ్ ఏదైనా మీకు దెబ్బ తగిలి ఉండవచ్చు, మీరు పరిగెత్తలేకపోతున్నారు ప్రస్తుతం, కానీ అవసరం వచ్చింది, పరిగెత్తవలసింది.
ఎలా ఊహిస్తున్నాం? ఐ విష్ ఐ కుడ్ రన్. ఐ విష్ ఐ కుడ్ రన్. నేను హెల్ప్ చేయగలిగి ఉంటే బాగుండేది, అంటే హెల్ప్ ఇచ్చే పరిస్థితిలో ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ కెన్ హెల్ప్. ఉదాహరణకు ఒకరు వచ్చారు మీకు దగ్గరికి హెల్ప్ కోసం. మీరు అతనికి హెల్ప్ చేయాలనుకున్నారే కానీ మీరు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి సందర్భంలో ఐ విష్ ఐ కెన్ హెల్ప్. నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ క్రియేట్ చేయండి. నేను స్విమ్ చేయగలిగి ఉంటే బాగుంది. మీరు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారు, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా స్విమ్ చేస్తున్నారు. సో మీరు ఇలా ఆలోచిస్తున్నారు, నేను కూడా స్విమ్ చేయగలిగి ఉంటే ఎంత బాగుండేది. ఐ విష్ ఐ కెన్ స్విమ్. లేదా ఐ విష్ యూ కెన్ స్విమ్, ఐ విష్ హీ కెన్ స్విమ్. ఏదైనా వాడవచ్చు సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి. లేదా ఇంకోటి చూడండి, సో దాంట్లో మీ ఫ్రెండ్ దగ్గర కారు ఉంది, అతను మీకు అతను మీకు ఛాన్స్ ఇచ్చాడు డ్రైవ్ చేయమని, కానీ మీకు రాదు డ్రైవ్ చేయడానికి. సపోజ్ అనుకుందాం, ఎలా ఉంటాయి ఆలోచనలు? నేను కారును నడపగలిగి ఉంటే, నా కారును నడపడానికి వచ్చి ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ కుడ్ డ్రైవ్ ద కార్. ఐ విష్ ఐ కుడ్ డ్రైవ్ ద కార్. సో అర్థమైంది అనుకుంటానండి. సో ప్రాక్టీస్ చేయండి వీటిని బాగా. నేను నడవగలిగి ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ కుడ్ వాక్. పరిగెత్తగలిగి ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ కుడ్ రన్. స్విమ్ చేయగలిగి ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ కుడ్ స్విమ్. డ్రైవ్ చేయడానికి వచ్చి ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ కుడ్ డ్రైవ్. గాల్లో ఎగరగలిగి ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ కుడ్ ఫ్లై. సో ఇవి రెండు కూడా యాక్షన్కి సంబంధించినవి. ప్రజెంట్ మనం చేయలేకపోతున్నాం. ఇది ప్రజెంట్ అయినా వాడవచ్చు, కుడ్ అనేది ఫ్యూచర్ కోసమైనా ఇక్కడ వాడవచ్చు. ఉదాహరణకు ఇంకోటి చూడండి. సో నెక్స్ట్ వీక్ వేరే దేశంలో ఇంటర్వ్యూ ఉందనుకుందాం. మంచి ఆఫర్, మీకు కూడా లెటర్ వచ్చింది రమ్మని చెప్పి. మంచి ఆఫర్, మీరు వెళ్తే గ్యారంటీగా సెలెక్ట్ అవుతారు, కానీ వెళ్ళలేకపోతున్నారు అంటే నెక్స్ట్ వీక్లో. సో ఏమంటాం? ఐ విష్ ఐ కుడ్ అటెండ్ ద ఇంటర్వ్యూ. ఐ విష్ ఐ కుడ్ గో టు దట్ ఇంటర్వ్యూ. సో వెళ్ళలేకపోతున్నారు. ఐ విష్ ఐ కుడ్ అటెండ్ ద ఇంటర్వ్యూ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ నా ఇంటర్వ్యూకి వెళ్ళగలిగి ఉంటే బాగుండేది. నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ క్రియేట్ చేయండి, చాలా ఈజీ అండి. తర్వాత చూడండి, ఏదైనా సరే కలిగి ఉండడం. సింపుల్. ఐ విష్ కామన్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ ఆబ్జెక్ట్. నా దగ్గర బైక్ ఉంటే బాగుండేది. ఐ విష్ హ్యాడ్ అ బైక్. కార్ ఉంటే బాగుండేది. ఐ విష్ హ్యాడ్ అ కార్. అతడి దగ్గర కార్ ఉంటే బాగుండేది. ఐ విష్ షీ హ్యాడ్ అ కార్. ఆమె దగ్గర బంగ్లా ఉంటే బాగుండేది. ఐ విష్ షీ హ్యాడ్ అ బంగ్లా. ఆమె దగ్గర మొబైల్ ఉంటే బాగుండేది. ఐ విష్ షీ హ్యాడ్ అ మొబైల్. నా దగ్గర మీ నంబర్ ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ హ్యాడ్ యువర్ నంబర్. ఎన్నైనా క్రియేట్ చేయండి. నా దగ్గర డబ్బు ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ హ్యాడ్ మనీ. నా దగ్గర మొబైల్ ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ హ్యాడ్ అ మొబైల్. నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ క్రియేట్ చేయండి. తర్వాత చూడండి, థర్డ్, ఏదైనా సరే అయి ఉండడం అంటే బీ ఫామ్ ఉపయోగిస్తాం ఇక్కడ. ఎప్పుడైనా సరే హైపోథెసిస్లో బాగా గుర్తుంచుకోండి, వరే ఉపయోగించాలి. స్పోకెన్లో ఎలాగైనా మాట్లాడచ్చండి. స్పోకెన్లో వాజ్ వర్ ఎలాగైనా మాట్లాడచ్చు. స్పోకెన్లో సంబంధం లేదు. గ్రామర్ పరంగా కరెక్ట్గా మాట్లాడాలంటే ఎగ్జామ్లో మీరు మార్క్స్ పొందాలంటే కంపల్సరీగా వరే వాడాలి. ఐ విష్ నేను డాక్టర్ అయితే బాగుండేది. ఐ విష్ అవర్ అ డాక్టర్ని గాను ఊహిస్తున్నాను, డాక్టర్ అయితే బాగుండేది. నేను ఒక ఎలక్ట్రీషియన్ అయితే బాగుండేది. ఐ విష్ ఎవర్ అన్ ఎలక్ట్రీషియన్. నేను పోలీస్ అంటే బాగుండేది. పోలీస్ ఆఫీసర్ అంటే బాగుండేది. ఐ విష్ ఎవర్ అ పోలీస్ ఆఫీసర్. అతడు సీఎం అయితే బాగుండేది. ఐ విష్ యు ఆర్ ద సీఎం. ఆమె పిఎం అయితే బాగుండేది. ఐ విష్ యు ఆర్ ద పిఎం. నెంబర్ ఆఫ్ సెంటెన్స్ క్రియేట్ చేయండి. ఏదైనా వచ్చిన టీచర్ అయితే బాగుండేది. ఐ విష్ ఐ వర్ అ టీచర్. నేను అక్కడ ఉండింటే బాగుండేది. సందర్భాన్ని బట్టి వాడండి. ఐ విష్ ఐ వర్ దేర్. మీరు అక్కడ లేరు, ఉండింటే బాగుండేది అనుకుంటున్న ప్రజెంట్లో ఐ విష్ ఐ వర్ దేర్. నేను కర్నూలులో ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ వర్ ఇన్ కర్నూలు. నేను బెంగళూరులో ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ వర్ ఇన్ బెంగళూరు. నేను ముంబైలో ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ వర్ ఇన్ ముంబై. నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ క్రియేట్ చేయండి. సో అర్థమైంది అనుకుంటాను. చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఏమన్నాం? ఎగ్జాంపుల్ తీసుకోండి. మనం ఆ ఇంటర్వ్యూకి సంబంధించింది తీసుకుని వచ్చింటే బాగుండేది. ఐ విష్ ఐ బ్రాట్ మై సర్టిఫికెట్స్. సెకండ్ పాయింట్ ఏమన్నాం? బైక్ ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ హ్యాడ్ ఆ బైక్. ఇంగ్లీష్ మాట్లాడగలిగి ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ కుడ్ స్పీక్ ఇంగ్లీష్. తర్వాత ఏమన్నాం? నేను ఒక తమిళియన్ అయితే బాగుండేది. ఐ విష్ ఐ వర్ అ తమిళియన్. సో అర్థమైంది కదండి. సో ఇవన్నీ కూడా ప్రజెంట్కి సంబంధించింది, కుడ్ ఫ్యూచర్లో కూడా వాడవచ్చు. తర్వాత పాస్ట్లో, గతంలో అక్కడ ఒక కండిషన్ చెప్పాను మీకు ఇంటర్వ్యూలోనే. ఇంటర్మీడియట్లో మీరు కామర్స్ సబ్జెక్ట్స్ తీసుకుని ఉండాలి, అకౌంట్స్ చదివి ఉండాలి. మీరు చదవలేదు, ఎలా ఊహిస్తారు మీరు?
నేను ఇంటర్మీడియట్లో కామర్స్ అకౌంట్స్ చదివి ఉంటే బాగుండే, గతంలో అండి, ఎప్పుడో, ప్రజెంట్ కాదు, ఎప్పుడో గతంలో ఆ పని చేసి ఉంటే బాగుండే అని చెప్పే సందర్భంలో ఐ విష్ కామన్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ పాస్ట్ పర్ఫెక్ట్ అని ఉపయోగిస్తాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు బాధపడుతున్నాం ఏమని చెప్పి, ఐ విష్ చదివింటే బాగుండేది, అకౌంట్స్ చదివింటే బాగుండేది, అకౌంట్స్ తీసుకుని బాగుండేది, ఐ హ్యాడ్ టేకెన్ అకౌంట్స్ సబ్జెక్ట్, అండ్ ఐ విష్ ఐ హ్యాడ్ స్టడీడ్ అకౌంట్స్ ఇన్ ఇంటర్మీడియట్. మా టీచర్స్ మాట వినింటే బాగుండేది, ఐ విష్ ఐ హ్యాడ్ లిజన్ టు అవర్ టీచర్స్. అతడు వాళ్ళ నాన్న మాట విని ఉంటే బాగుండేది, ఐ విష్ హీ హ్యాడ్ లిజన్ టు హిస్ ఫాదర్. ఆమె వాళ్ళ అమ్మ మాట విని ఉంటే బాగుండేది, గతంలో అండి, ఎప్పుడు చిన్నప్పుడు, ఐ విష్ షీ హ్యాడ్ లిజన్ టు హర్ మదర్. నేను నిన్న అక్కడ వెళ్లకుండా ఉండింటే బాగుండేది, ఐ విష్ ఐ హ్యాడ్ నాట్ గాన్ దేర్ ఎస్టర్డే. ఐ విష్ ఐ హ్యాడ్ నాట్ గాన్ దేర్ ఎస్టర్డే. నిన్న మీరు ఊర్లోనే ఉన్నారన్న సంగతి నాకు తెలిసి ఉంటే బాగుండేది, ఐ విష్ ఐ హ్యాడ్ నోన్ దాట్ యు ఆర్ ఇన్ దిస్ సిటీ, లేదా యు ఆర్ ఇన్ దిస్ టౌన్ ఎస్టర్డే. నాకు తెలిసి ఉంటే ఐ విష్ ఐ హ్యాడ్ నోన్, ఐ విష్ ఐ హ్యాడ్ నోన్. ఏమది, మీరు ఊర్లో ఉన్న సంగతి, మీరు ఊర్లోనే ఉన్నారన్న సంగతి నాకు తెలిసి ఉంటే బాగుండేది, ఐ విష్ ఐ హ్యాడ్ నోన్ దాట్ యు ఆర్ ఇన్ దిస్ సిటీ ఎస్టర్డే. నేను ఇంకా కష్టపడి చదివింటే, స్కూల్లో ఇంకా కష్టపడి చదివింటే బాగుండేది, గతంలో అండి, ఇప్పుడు కాదు. ఐ విష్ ఐ హ్యాడ్ స్టడీడ్ హార్డర్ ఇన్ మై స్కూల్. ఐ విష్ ఐ హ్యాడ్ స్టడీడ్ హార్డర్ ఇన్ మై స్కూల్. నేను మా లెక్చరర్స్ మాట విని ఉంటే బాగుండేది, ఐ విష్ ఐ హ్యాడ్ లిజన్ టు అవర్ లెక్చరర్స్. నేను అమ్మేసి ఉంటే బాగుండేది, గతంలో, ఐ విష్ ఐ హ్యాడ్ సోల్డ్. గతంలో ఎప్పుడో మీకు ఆఫర్ వచ్చింది, ఒకటి మంచి ఆఫర్ వచ్చింది, మీరు అమ్మలేదు, ఇప్పుడు బాధపడుతున్నారు. అప్పుడు అమ్మేసి ఉంటే బాగుండేది, లాస్ట్ ఇయరే వాటిని అమ్మేసి ఉంటే బాగుండేది, ఐ విష్ ఐ హ్యాడ్ సోల్డ్ దాట్ లాస్ట్ ఇయర్. ఆ కార్ లాస్ట్ మంత్ అమ్మి వేసి ఉంటే బాగుండేది, ఐ విష్ ఐ హ్యాడ్ సోల్డ్ దాట్, ఐ విష్ ఐ హ్యాడ్ సోల్డ్ ద కార్ లాస్ట్ మంత్. నువ్వు ఆ కంపెనీలో జాయిన్ అయి ఉంటే బాగుండేది, I wish you had joined in that company. డిగ్రీ తర్వాత నువ్వు ఎంబీఏ చదివింటే బాగుండేది. ఆఫ్టర్ డిగ్రీ ఐ విష్ యూ హ్యాడ్ స్టడీడ్ ఎంబీఏ ఆఫ్టర్ డిగ్రీ. ఐ విష్ యూ హ్యాడ్ స్టడీడ్ ఎంబీఏ ఆఫ్టర్ డిగ్రీ. సో ఇవి సెంటెన్సెస్ అండి. గతంలో ఒక పని చేయలేదు, చేసి ఉంటే బాగుండేది, చేసి ఉంటే ఇప్పుడు ఇంకో విధంగా ఉండేది చెప్పే సందర్భంలో వీటిని వాడడం జరుగుతుంది. ఇంకోసారి జస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మా టీచర్స్ మాట వినింటే బాగుండేది, ఐ విష్ ఐ హ్యాడ్ లిజన్ టు అవర్ టీచర్స్. మా లెక్చర్స్ మాట వినింటే బాగుండేది, ఐ విష్ ఐ హ్యాడ్ లిజన్ టు అవర్ లెక్చరర్స్. నేను ఎంబీఏ చదివింటే బాగుండేది, ఐ విష్ ఐ హ్యాడ్ స్టడీడ్ ఎంబీఏ. నా అకౌంట్స్ చదివింటే బాగుండేది, ఐ విష్ ఐ హ్యాడ్ స్టడీడ్ అకౌంట్స్. నేను అతన్ని కలిసి ఉంటే బాగుండేది, ఐ విష్ ఐ హ్యాడ్ మెట్. నేను అతనికి సహాయం చేసి ఉంటే బాగుండేది, ఐ విష్ ఐ హ్యాడ్ హెల్ప్డ్. అతడు ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేది నిన్ననే, ఐ విష్ హీ హ్యాడ్ కమ్ ఎస్టర్డే. మీరు ఊర్లో ఉన్న సంగతి నాకు తెలిసి ఉంటే బాగుండేది, ఐ విష్ ఐ హ్యాడ్ నోన్ దాట్ యు ఆర్ ఇన్ ద టౌన్. సో ఇవి ఎగ్జాంపుల్స్ అండి. ఇంకో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి. కుడ్ హ్యావ్తో వాడడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ కుడ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో వీటిని ఎలా ఉపయోగిస్తామంటే, గతంలో నేను ఒక పని చేయగలిగి ఉంటే, గతం యొక్క పాసిబిలిటీ గురించి మాట్లాడుతున్నాం, గతం యొక్క మన యొక్క ఎబిలిటీ గురించి మాట్లాడుతున్నాం, మన యొక్క శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడుతున్నాం గతంలో. సపోజ్ ఉదాహరణకు మీరు లాస్ట్ ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, అప్పుడు అదే కండిషన్ పెట్టారు, మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలని చెప్పి. మీరు ఇంగ్లీష్లో మాట్లాడలేదు, మీకు ఉద్యోగం రాలేదు, మీరు ఈ విధంగా ఇస్తున్నారు. నేను అప్పుడే ఇంగ్లీష్లో మాట్లాడగలిగి ఉంటే, అప్పుడు నాకు ఇంగ్లీష్ మాట్లాడడానికి వచ్చి ఉంటే బాగుండేది, ఐ విష్ I could have spoken English. I wish I could have spoken English. సో గతంలో ఒకరు మీ దగ్గరికి వచ్చారు హెల్ప్ కోసం, మరి అతను సహాయం చేయాలనుకున్నారు కానీ చేయలేని స్థితిలో ఉన్నారు, అప్పుడు నేను చేయగలిగే వాడినైతే బాగుండేది, ఐ విష్ ఐ కుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్. ఐ విష్ ఐ కుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్. అప్పుడు నేను నడవగలిగి ఉంటే బాగుండేది. సపోజ్
అప్పుడు నడవలసిన అవసరం వచ్చింది మీకు, కానీ మీరు నడవలేకపోయారు, మీరు చిన్న దెబ్బ తగిలి ఉండవచ్చు. అప్పుడు నేను నడవగలిగి ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ కుడ్ హ్యావ్ వాక్డ్. నేను అప్పుడు పరిగెత్తగలిగి ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ కుడ్ హ్యావ్ రన్. ఐ విష్ ఐ కుడ్ హ్యావ్ రన్. సో ఇవి సెంటెన్సెస్ అండి. సో వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. గతంలో ఒక పని చేయగలిగి ఉంటే బాగుండేది, అప్పుడు నేను కారును నడపగలిగేవాడిని అయితే బాగుండేది. ఐ విష్ ఐ కుడ్ హ్యావ్ డ్రైవ్. సో ఇలాంటివి ఏదైతే ఉన్నాయో. సో నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి. సో చివరగా వుడ్తో స్ట్రక్చర్ అండి. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ విష్ అనేది కామన్. ఇప్పుడు చూడండి, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాం. ఈ పని జరిగితే బాగుంటుంది, నాకు ఉద్యోగం వస్తే బాగుంటుంది. ఐ విష్ ఐ వుడ్ గెట్ అ జాబ్. ఈ ఇంటర్వ్యూలో నేను సక్సెస్ అయితే బాగుంటుంది. ఐ విష్ ఐ వుడ్ సక్సీడ్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ. అతడు డ్రింకింగ్ని స్టాప్ చేస్తే బాగుంటుంది. ఐ విష్ హీ వుడ్ స్టాప్ డ్రింకింగ్. ఫ్యూచర్లో అండి. ఐ విష్ హీ వుడ్ స్టాప్ డ్రింకింగ్. అతడు స్మోకింగ్ని వదిలిపెడితే బాగుంటుంది. ఐ విష్ హీ వుడ్ క్విట్ స్మోకింగ్. లేదా ఐ విష్ హీ వుడ్ స్టాప్ స్మోకింగ్. అతడు వస్తే బాగుంటుంది. ఐ విష్ హీ వుడ్ కమ్. నేను వెళ్తే బాగుంటుంది. ఐ విష్ ఐ వుడ్ గో. నేను సెలెక్ట్ అయితే బాగుంటుంది. ఐ విష్ ఐ వుడ్ బీ సెలెక్టెడ్. నేను సో ఇలాంటివి ఏదైనా వాడచ్చండి. నేను బాగా ఆడితే బాగుంటుంది. సో ఏదైనా కావచ్చు, సందర్భాన్ని బట్టి వీటిని వాడుతూ ఉండండి. సో ఏదైనా సరే వుడ్ అనేది ఫ్యూచర్ గురించి వాడడం జరుగుతుంది. వర్షం వస్తే బాగుంటుంది. ఐ విష్ ఇట్ వుడ్ రైన్. వర్షం స్టాప్ అయితే బాగుంటుంది. ఐ విష్ ఇట్ వుడ్ స్టాప్ ద రైన్. ఐ విష్ ఇట్ వుడ్ స్టాప్ ద రైన్. సో వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.